తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎక్కువ సిరి సంపదలు కలిగి మరియు ప్రతిరోజు వేల మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే భూమి మీదికి వచ్చి ఒక శిలలా కొలువై ఉన్న ఒక గొప్ప క్షేత్రం. మీరు గమనించే ఉంటారు, స్వామి గుడిలోకి వెళ్లే ముందు ఎన్నో కోరికలు కోరుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆయన్ని చూడగానే మనం కోరుకోవాల్సిన కోరికలన్నీ మర్చిపోయి ఆయన్ని అలానే చూస్తూ ఉంటాం. అంత ఆకర్షవంతమైన క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అయితే అలాంటి తిరుమల క్షేత్రాన్ని మనం కలియుగంలో కట్టిన క్షేత్రం అని అనుకుంటాం. కానీ తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహానికి దాదాపు 200 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందన్న విషయం మీకు తెలుసా? 200 కోట్ల సంవత్సరాలు అంటే ఈ కల్పం ప్రారంభం అన్నట్టు. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే తిరుమలలో మనం చూస్తున్న గుడి ఒకటే కాదు, మొత్తం 3 గుడులున్నాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న గుడి తిరుమలలో రహస్యంగా దాగి ఉన్న గుడి యొక్క ప్రతిరూపం. అంటే మనం చూస్తున్నది అసలైన ఆలయం కాదు. అదే వెంకటాద్రి కొండపైన ఇంకో 2 ఆలయాలు కూడా ఉన్నాయి. అసలు ఆలయాలు ఎక్కడున్నాయి? 1979లో అర్ధరాత్రి గుడిలో ఎవరూ లేకపోయినా గంట కొట్టిన శబ్దం తిరుమల మొత్తం ఎలా వినిపించింది? అండ్ ఇవే కాకుండా 7 కొండలపైన జరిగిన మిస్టరీస్ తో పాటు 200 కోట్ల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు తిరుపతిలో జరిగిన అన్ని సన్నివేశాలను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో అయిపోయేసరికి ఇన్ని వింతలున్నాయా అని మీరే ఆశ్చర్యపోతారు. నోట్, నేను ఈ వీడియోని చాగంటి గారు, గరికపాటి గారు అండ్ అలాగే నందూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ నుండి అండ్ అలాగే కొన్ని న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ చదివి చేశాను. ఇందులో నా సొంతంగా రాసింది ఏమీ లేదు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటి సంఘటన 200 కోట్ల సంవత్సరాల క్రితం అంటే శ్వేతవరాహ కల్పం ప్రారంభంలో జరిగిన సంఘటన ఇది. అయితే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని తీసుకొని వెళ్లి పాతాళంలో దాచిపెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి పాతాళలోకం వెళ్లి హిరణ్యాక్షుణ్ణి చంపేసి భూమిని తన కొరలతో లేపి మళ్లీ సరైన కక్షలో పెడతాడు. అయితే ఈ వరాహావతారం ముగిసిన తర్వాత దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ వచ్చి వరాహమూర్తిని భూమి మీద ఉండమని అడుగుతారు. అప్పుడు వరాహస్వామి దానికి ఒప్పుకొని గరుక్మంతుడితో వైకుంఠంలో క్రీడ అనే ఒక పర్వతం ఉంటుంది, దాన్ని తీసుకొనిరా అని చెప్తాడు. గరుక్మంతుడు వెళ్లి ఆ పర్వతం తీసుకొచ్చాక ఆ పర్వతం పైనే వరాహమూర్తి కొలువై ఉంటాడు. ఇక వరాహస్వామి అక్కడే కొలువై ఉన్నాక శ్రీదేవి భూదేవి కూడా స్వామి దగ్గరే ఉంటాము అనేసి వాళ్ళు కూడా కొండపైకి వచ్చేసి శ్రీతీర్థం భూతీర్థంలా కొలువై ఉంటారు. కేవలం వీళ్లే కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తియే భూమి మీదికి వచ్చి ఉండటం వల్ల దేవతలు, మునులు వీళ్ళంతా వరాహమూర్తికి పూజలు చేయడానికి వాళ్ళు కూడా భూమి మీదికి వచ్చేవాళ్ళు. ఇది మొట్టమొదటిసారి తిరుమలలో శ్రీ వరాహస్వామి కొలువై ఉండటం. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. ఆ తర్వాత తిరుమల కొండపైనే ఒక నిషాదుడు అంటే ఒక ట్రైబ్ కి చెందిన వ్యక్తి ఉండేవాడు. అతనికి వరాహస్వామి అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఎప్పుడూ వరాహస్వామికి పూజలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు స్వామికి నైవేద్యం పెడుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు వరాహస్వామి, ఏంటయ్యా నేనంటే నీకింత భక్తి, సరే నువ్వు నా కోసం ఒక గుడి కట్టించు, ఎల్లప్పుడూ నేను అందులోనే కొలువై ఉంటాను అని చెప్తాడు. దాంతో ఆ నిషాదుడు వరాహస్వామికి గుడి కట్టిస్తాడు. అప్పుడు వరాహస్వామి అందులోనే కొలువై ఉంటాడు. ఇది 200 కోట్ల సంవత్సరాల కింద జరిగింది. అండ్ తిరుమల కొండపైన విష్ణుమూర్తి మొట్టమొదటిసారి అడుగుపెట్టింది కూడా ఇప్పుడే. ఇప్పుడు రెండవ సంఘటన చూద్దాం. అప్పట్లో శాంకాన మహారాజు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తికి చాలా పెద్ద భక్తుడు. అందువల్ల ఆయన విష్ణుమూర్తి కోసం దీర్ఘ తపస్సు చేసేవాడు. ఆయన తపస్సు మెచ్చిన విష్ణుమూర్తి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. కరెక్ట్ గా ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే తిరుమలలో శిలాతోరణం ఉంది కదా, అక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే ఈ శిలాతోరణం అనేది ఒక స్టార్ గేట్. స్టార్ గేట్ అంటే ఒక యూనివర్స్ నుండి ఇంకొక యూనివర్స్ వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ వే అన్నట్టు. అయితే ఈ శిలాతోరణం యొక్క ఎత్తు 9 ఫీట్స్. ఇక్కడే విష్ణుమూర్తి శంకాన మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తి శంకన మహారాజుతో, నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను, విశ్వకర్మను కలిసి నాకు ఒక విగ్రహాన్ని సిద్ధం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు శంకాన మహారాజ్ విశ్వకర్మతో కలిసి ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. ఆ విగ్రహం యొక్క హైట్ ఎంతో తెలుసా? 9 ఫీట్స్. అంటే ఆ శిలాతోరణంలో విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఎంత హైట్ ఉన్నాడో వాళ్ళు తయారు చేసిన మూర్తి కూడా కరెక్ట్ 9 ఫీట్స్ ఉంటుంది. అప్పుడు ఆ విగ్రహంలోకి విష్ణుమూర్తి ప్రవేశించాడు. శంకన మహారాజు విష్ణుమూర్తిని ఎప్పటికీ ఇక్కడే ఉండమని అడుగుతాడు. కానీ దానికి విష్ణుమూర్తి ఒప్పుకోడు. నేను మళ్లీ కలియుగంలో వస్తాను అని చెప్తాడు. అలా ఆ తర్వాత ఆలయం, విగ్రహం అన్ని మాయమైపోయాయి. ఓన్లీ వరాహస్వామి గుడి మాత్రమే ఉంది. మూడవ సంఘటన ఇది ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగంలో వైకానసుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి కృష్ణుడు అంటే ఎంతో ప్రేమ. అయితే కృష్ణుని కోసం దీర్ఘ తపస్సు చేస్తాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నా కోసం ద్వారక రావాల్సిన పనేం లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను. దానికోసం తిరుమల కొండపైన నా విగ్రహం భూమిలోనే ఉండిపోయింది. నువ్వు వెళ్లి ఆ మూర్తిని బయటకు తీసి ప్రతిరోజు పూజ చేయి, అప్పుడు నేనే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్తాడు. నువ్వు వెళ్లే దారిలో నా ప్రియభక్తుడు రంగదాసు కూడా నీకు కనిపిస్తాడు, అతన్ని కూడా నీ వెంట తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఇక వైకానసుడు వెళ్తూ ఉండగా రంగదాసు కనిపించి అతన్ని కూడా తీసుకొని వెళ్లి తిరుమలలో విగ్రహాన్ని బయటకు తీస్తారు.
వీళ్ళిద్దరూ విష్ణుమూర్తికి మహాభక్తులు. అయితే రంగదాసు గారు విష్ణుమూర్తి యొక్క పూజ కోసం 2 బావులు తవ్వుతారు. ఎక్కడ తవ్వుతారు అంటే ఇప్పటిదాకా శ్రీదేవి భూదేవి శ్రీతీర్థం భూతీర్థంలా కొలువై ఉన్నారు కదా, కరెక్ట్ గా అదే ప్లేస్ లో రంగదాసు మళ్ళీ 2 బావులు తవ్వుతాడు. ఆ బావి యొక్క నీళ్లతో పూల తోటల్ని పండించి స్వామివారికి పూజలు చేసుకునేవాడు. అయితే అక్కడే పక్కన ఉన్న ఒక కొలనులో ఒక వ్యక్తి తన భార్యలతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. అప్పుడు రంగదాసు వాళ్ళని చూసి కొంచెం కామక్రోధాలకు లోనవుతాడు. ఇక తిరిగి గుడికి రాగానే వైకానస మహర్షి రంగదాసుని చూసి, నీ మనసులో కామవాంఛ ఉంది, ఇప్పటి నుండి నువ్వు పూజ చేయకూడదు అని చెప్తాడు. దానికి రంగదాసు విగ్రహం ముందుకు వెళ్లి నన్ను క్షమించమని ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యి, రంగదాసు, నీకు కామకోరికలు రావడంలో తప్పులేదు. వచ్చే జన్మలో నువ్వొక మహారాజులాగా పుట్టి నీ కామకోరికలను అన్ని తీర్చుకుంటావు. ఆ తర్వాత జన్మలో నువ్వు మళ్లీ నా సేవలోనే ఉంటావు అని చెప్తాడు. అయితే ఆ తర్వాత కూడా కాలక్రమేణా ఆ ఆలయం కూడా కనబడకుండా పోయింది. ఈ ఆలయం మాయమైపోయింది కదా, ఇప్పుడు ఈ ఆలయం ఎక్కడుంది అనేది మీకు లాస్ట్ లో చెప్తాను. రంగదాసు వైకాసన మహర్షి కట్టిన ఆలయం అని గుర్తుంచుకోండి, లాస్ట్ లో చెప్తాను. 3వ సంఘటన, ఇది కలియుగంలో జరిగింది. కలియుగం మొదలైంది. మొదటి సంఘటనలో సంకాన మహారాజు విష్ణుమూర్తికి మాట ఇస్తాడు, నేను మళ్లీ కలియుగంలో వస్తాను అని. ఇప్పుడు విష్ణుమూర్తి ఆ మాట నిలుపుకునే సమయం వచ్చేసింది. అయితే విష్ణుమూర్తి ఎలా అయినా సరే భూమి మీదికి రావాలి, దానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు భూమి మీద ఉన్న వెంకటాద్రిలో ఒక చింత చెట్టు పెట్టి దాని కింద ఒక పుట్టని కడతాడు బ్రహ్మదేవుడు. అండ్ అలాగే ఆ పుట్టలో కొంతమందిని పెడతాడు. వాళ్ళెవరో ముందు ముందు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఎలా అయినా కిందికి రావాలి అని నారదునితో బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు నారదుడు భూలోకంలోకి వస్తాడు. భూలోకంలో కొంతమంది ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటారు. అప్పుడు నారదుడు కిందికి వచ్చి తన మాటలతో ఋషులను కన్ఫ్యూజ్ చేసి అక్కడే ఉన్న భృగు మహర్షితో ఇలా అంటాడు, మహర్షి, మీరు వెళ్లి విష్ణువు శివుడు బ్రహ్మదేవులను కలిసి వాళ్ళని పరీక్షించండి అని చెప్తాడు. ఇక భృగు మహర్షి అక్కడి నుండి బయలుదేరుతాడు. అయితే భృగు మహర్షికి 3 కన్నులుంటాయి. అందులో ఒక కన్ను తన అరికాలలో ఉంటుంది. అండ్ భృగు మహర్షికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల ఈగో కూడా చాలా ఉంటుంది. భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బ్రహ్మ సరస్వతీదేవి వీణ వాగిస్తూ ఉంటే అందులోనే నిక్షిప్తమై ఉండి భృగు మహర్షి వచ్చింది పట్టించుకోడు. ఇక భృగు మహర్షికి చాలా కోపం వచ్చి, ఇకపై నీకు భూలోకంలో ఎక్కడ గుడులుండవు అని శపిస్తాడు. ఆ తర్వాత కైలాసంలోకి శివుని దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యంలో ఉంటాడు. మళ్లీ భృగు మహర్షికి కోపం వస్తుంది. నేను వచ్చింది గమనించవా అంటూ, నువ్విప్పటి నుండి భూలోకంలో లింగం రూపంలో పూజలందుకుంటావు అని శపిస్తాడు. ఇక అక్కడి నుండి వైకుంఠం వెళ్తాడు. విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో ఉండి భృగు మహర్షి వచ్చింది గమనించాడు. అప్పుడు భృగు మహర్షి కోపంతో విష్ణుమూర్తి యొక్క గుండెలపై తంతాడు. ఇక విష్ణుమూర్తి క్షమించమని అడిగి మెల్లగా మహర్షి కాళ్లపైన పడి ఆ అరికాలికి ఉన్న కన్నుని గట్టిగా నొక్కేస్తాడు. అప్పుడు భృగు మహర్షికి భరించలేని నొప్పి వచ్చి తన ఈగో అంతా పోయి నన్ను క్షమించమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. కానీ పక్కనే ఉన్న లక్ష్మీదేవికి మాత్రం భృగు మహర్షి తన భర్తను తన్నాడు అని చాలా కోపం వస్తుంది. అలా తన్నాక కూడా విష్ణుమూర్తి తన కాళ్ల మీద పడినందుకు ఇంకా కోపం వస్తుంది. సో ఆ కోపంలో లక్ష్మీదేవి అలిగి అక్కడి నుండి వెళ్లిపోతుంది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి లేకపోతే అసలేమీ తోచదు. ఇక బాధపడుతూ లక్ష్మీదేవి కోసం వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి భూలోకం వస్తాడు. ఆయన భూలోకం వచ్చాక ఎక్కడుంటాడో తెలుసా? బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన ఆ చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉంటాడు. అండ్ ఆ పుట్టలోనే ఎందుకు ఉంటాడు అంటే విష్ణుదేవుడు ముందు అవతారాల్లో అంటే ద్వాపర యుగంలో వసుదేవుడు దేవకి, త్రేతాయుగంలో దశరథుడు, వీళ్ళకి విష్ణుమూర్తి పుట్టాడు కానీ ఎప్పుడూ వీళ్లతో పాటు లేడు. సో వాళ్ళకి ఎప్పటికీ ఆయనను చూసుకోవాలి అనే కోరిక ఉంటుంది. అందువల్లే బ్రహ్మదేవుడు ఆ చెట్టు మరియు పుట్టలో వాళ్ళని పెట్టాడు. గత జన్మల్లో తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఆకర్షణ శక్తి వల్ల విష్ణుమూర్తి ఆ పుట్టలోకి వెళ్లిపోయాడు. అయితే లక్ష్మీదేవి కోసం ఎంత వెతికినా లక్ష్మీదేవి దొరకదు. ఒకరోజు ఒక ఆవు యజమాని ఎంత పాలు పిండినా సరే ఇవ్వదు. ఇలా చాలా రోజులుగా అసలు ఆ ఆవు పాలే ఇవ్వదు. దాంతో యజమాని ఆ ఆవుని ఫాలో అవుతూ ఉంటాడు. అప్పుడు ఆవు ఒక పుట్టపైన నిలబడి తన పాలన్నీ ఆ పుట్టలో పోయడం చూసి యజమానికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ యజమాని తన చేతిలో ఉన్న గొడ్డలిని తీసి ఆవు పైకి విసురుతాడు. ఆ గొడ్డలి ఆవుని చేరుతుంది అనగానే పుట్టలో నుండి విష్ణుమూర్తి బయటికి వస్తాడు. దాంతో ఆ గొడ్డలి వచ్చి విష్ణుమూర్తి తలకు తగులుతుంది. విష్ణుమూర్తికి గాయమవుతుంది. ఆ గాయమే 3 నామాలు. అయితే ఆ ఆవి ఎవరో కాదు, బ్రహ్మదేవుడే. ఆ యజమానిని చూస్తే విష్ణుమూర్తికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు అక్కడికి వస్తాడు. ఆ రాజును చూసిన విష్ణుమూర్తి, నీవు నెక్స్ట్ జన్మలో ఒక రాక్షసునిలా పుడతావని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు విష్ణుమూర్తి యొక్క కాళ్లపైన పడి వేడుకుంటాడు. విష్ణుమూర్తి కరుణించి, నీవు నెక్స్ట్ జన్మలో ఆకాశరాజులాగా పుడతావు, నీకు పద్మావతి అనే ఒక అమ్మాయి పుడుతుంది, ఆమెని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి పద్మావతి పుట్టాక ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి కొండ కింద ఉన్న ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఇక ఎన్నాళ్ల కోపం లక్ష్మీదేవి కూడా తిరిగి వచ్చేస్తుంది. అయితే ఆకాశరాజు యొక్క తమ్ముడు అంటే పద్మావతి దేవి యొక్క చిన్నాన్న ఒకతను ఉండేవాడు. ఆయన పేరే తొండమాన్ చక్రవర్తి. విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తిని కొండపైన నా కోసం ఒక ఆలయాన్ని కట్టమని చెప్తాడు. ఆ ఆలయం అచ్చం వైకుంఠంలో ఉన్నట్టే ఉండాలి అని చెప్తాడు. ఇక్కడే జాగ్రత్తగా వినండి. అసలు ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరో తెలుసా? మొదటి జన్మలో ట్రైబల్ కి సంబంధించిన ఆ నిషీధుడు, రెండవ జన్మలో విష్ణుమూర్తి రంగదాస్ కి నువ్వు వచ్చే జన్మలో మహారాజులాగా పుడతావని చెప్తాడు కదా,
ఆయనే ఇప్పుడు 3వ జన్మలో తొండమాన్ మహారాజు. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. విష్ణుమూర్తి పద్మావతి దేవితో పెళ్లి కోసమే కుబేరుని దగ్గర అప్పు చేస్తాడు. అండ్ పెళ్లి అయ్యాక ఆయన అక్కడే ఉండడం కోసం కొండపై ఉన్న వరాహమూర్తిని అక్కడే ఉన్న 100 అడుగుల స్థలాన్ని అడుగుతాడు. ఆ స్థలం తాలూకా అగ్రిమెంట్ ఇప్పటికీ కూడా ఉంది. అదెక్కడుందో లాస్ట్ కి చెప్తాను. లాస్ట్ లో నేను చెప్పే మిస్టరీస్ అస్సలు మిస్ అవ్వకండి. వరాహమూర్తి ఆ స్థలం ఇచ్చినందుకు గాను విష్ణుమూర్తి వరాహమూర్తికి ఇప్పటి నుండి నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు పెడతారు. భక్తులు ఫస్ట్ నిన్ను దర్శించుకున్న తర్వాతే నన్ను దర్శించుకోవాలి అని చెప్తాడు. సో బ్యాక్ టు ద స్టోరీ. తొండమాన్ చక్రవర్తికి గుడి కట్టమని చెప్పగానే ఆయన కొండపైకి వెళ్లి ఒక గుడి కడతాడు. ఈయన కూడా 2 బావులు తవ్వుతాడు. అవే శ్రీతీర్థం, భూతీర్థం. కానీ ఈసారి తొండమాన్ చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు. అదేంటి అంటే భూతీర్థం నుండి ఆలయంలోకి ఒక స్వరంగ మార్గాన్ని తవ్వి పెడతాడు. ఇక విష్ణుమూర్తి తొండమాన్ చక్రవర్తి కట్టిన ఆలయంలోకి వెళ్లిపోతాడు. అక్కడే ఆయన భార్యలతో పాటు ఉంటాడు. అయితే తొండమాన్ చక్రవర్తి ఒక తప్పు చేశాడు అన్నాను కదా, అదేంటి అంటే విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నప్పుడు తొండమాన్ చక్రవర్తి తన తవ్విన స్వరంగంలో నుండి ఆలయంలోకి వెళ్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో తన భార్యలతో ఉంటాడు. ఇక తొండమాన్ చక్రవర్తి విష్ణుమూర్తి తన నిజస్వరూపంలో ఉన్నప్పుడు చూడటం వల్ల విష్ణుమూర్తికి తొండమాన్ చక్రవర్తి పైన చాలా కోపం వస్తుంది. కానీ తన భక్తుడు కాబట్టి ఏమీ అనలేకపోతాడు. కానీ విష్ణుమూర్తికి వచ్చిన కోపం వల్ల తను మళ్లీ వైకుంఠం వెళ్లిపోదామో అని అనుకుంటాడు. కానీ శంకన మహారాజుకి బ్రహ్మదేవునికి కలియుగంలో మళ్లీ వస్తాను అని మాట ఇస్తాడు కదా, ఆ మాట ఇవ్వడం వల్ల ఇక్కడే ఉండిపోతాడు. బట్ ఆయన ఇలానే ఉంటే అందరూ వచ్చి చూస్తారు. అందువల్ల విష్ణుమూర్తి అదే ప్లేస్ లో ఒక విగ్రహం లాగా మారి అందులో ఉంటాడు. సో అందువల్ల ఆయన నిజస్వరూపం ఎవరికీ కనిపించదు. అండ్ ఎవరి వల్ల ఇబ్బంది కూడా ఉండదు. అయితే అసలు ఇప్పుడు ఈ విగ్రహం ఎక్కడుంది? మనం తిరుమలలో చూసే ఆలయం నిజమైన ఆలయం కాదు, కానీ అసలైన ఆలయానికి ప్రతిరూపం. మరి అసలైన ఆలయం ఎక్కడుంది? చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆలయం ఎక్కడుంది అంటే తిరుమలలోనే ఇంకొక ప్లేన్ ఉంది, అంటే ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలోనే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోనే నిజమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పటికి కూడా ఇక్కడికి దేవతలు వచ్చి పూజలు చేస్తూనే ఉంటారు. అంటే పైన ప్లేన్ లో మనం పూజలు చేస్తూ ఉంటాము, కిందున్న ప్లేన్ లో దేవతలు పూజలు చేస్తూ ఉంటారు. అలా అని పైన ప్లేన్ లో ఉన్న విగ్రహమేం తక్కువ కాదు. కింద ప్లేన్ లో ఉన్న విగ్రహానికి ప్రతిరూపమే పైన ప్లేన్ లో ఉన్న విగ్రహం కూడా. మొత్తానికి చెప్పాలి అంటే తిరుమల కొండ పైన ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మరి ఆ అసలైన గుడి దర్శనం మనకి ఎలా కలుగుతుంది? మనకి ఆ దర్శనం అంత ఈజీగా కలగదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తనకి ఎంతో గొప్ప భక్తులని మాత్రమే కలుస్తారు. వాళ్ళు మాత్రమే శ్రీ మహావిష్ణువుని చూడగలరు. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 5-6 శతాబ్దాల కింద అనంత్ అల్వార్ అనే తిరుమల యొక్క అర్చకులు ఉండేవారు. ఈయన శ్రీవారి కోసం బావి తవ్వుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దాంతో అనంత్ అల్వార్ గారు, నేను ఒక్కనే బావిని నా స్వామి కోసం తవ్వుతున్నాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని చెప్తాడు. అయినా సరే ఆ పిల్లవాడు వినకుండా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు అనంత్ అల్వార్ గారికి కోపం వచ్చి తన చేతిలో ఉన్న గుణపాన్ని బాలును పైకి విసురుతారు. దాంతో ఆ అబ్బాయికి గుణపం తగిలి గుడిలోకి పరిగెత్తుతాడు. అనంత్ అల్వార్ గారు కూడా ఆ అబ్బాయితోనే గుడిలోకి పరిగెత్తుతారు. అప్పుడు అనంత్ అల్వార్ గారు వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసినప్పుడు ఆ విగ్రహం యొక్క గడ్డం ప్లేస్ నుండి రక్తం వస్తుంది. అప్పుడు అనంత్ అల్వార్ గారు ఏడుస్తూ రియలైజ్ అవుతాడు, నేను కొట్టింది మిమ్మల్నేనా స్వామి అంటూ. అండ్ ఆ గాయం దగ్గర అనంత్ అల్వార్ గారు పచ్చకర్పూరం రాస్తారు. ఇదంతా జరిగింది తిరుమలలో మనం వెళ్తున్న ఆలయంలోనే. ఇప్పటికీ మీరు గమనిస్తే వెంకటేశ్వర స్వామి గడ్డం దగ్గర పచ్చకర్పూరం పెట్టే ఉంటుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఏ ప్లేన్ లో ఉన్నా పర్వాలేదు, అక్కడున్నది వెంకటేశ్వర స్వామియే అని. అండ్ అనంత్ అల్వార్ గారు స్వామివారిని కొట్టిన గుణపం ఉంది కదా, ఆ గుణపం ఇప్పటికీ కూడా ఉంది. మనం గుడిలోకి ప్రవేశించేటప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర ఆ గుణపం ఇప్పటికీ వేలాడదీసి ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు చూడండి. ఎవరైనా చూస్తే కింద కామెంట్ చేయండి. సో ఇలా స్వామివారు తనకి మహాభక్తుడైన అనంత్ అల్వార్ స్వామివారిని కలిశారు. సేమ్ ఇదే పద్ధతిలో వెంగమామ్మని, అన్నమాచార్యులను కూడా కలిశారు. అలా పైన ఉన్న లోకంలో ఉన్నది ఆయనే, కింద ఉన్న లోకంలో ఉన్నది కూడా ఆయనే. అందుకే ఈ కొండ ఎక్కడానికి అదృష్టం ఉండాలి. మన అదృష్టం కొద్దీ ఇది మన తెలుగు స్టేట్ లోనే ఉంది. అయితే మీకు మొత్తం 3 గుడులు అని చెప్పాను కదా. మొదటిది శంకన మహారాజు మరియు విశ్వామిత్ర కట్టిన గుడి, అంటే రంగదాస్ కి మరియు వైకానస మహర్షికి విగ్రహం దొరుకుతుంది కదా ఆ గుడి. రెండవది మనం చూస్తున్న గుడి. అండ్ మూడవది తొండమాన్ చక్రవర్తి కట్టిన గుడి, అంటే తిరుమల కొండ పైన ఇంకొక ప్లేన్ లో ఉన్న గుడి. అయితే ఈ సెకండ్ అండ్ థర్డ్ గుడి ఎక్కడుందో మనకి తెలుసు. కానీ శంకన మహారాజా అండ్ విశ్వామిత్ర కట్టిన గుడి ఎక్కడుంది? ఈ ఆలయం కూడా కొండపైనే రహస్యంగా ఇప్పటికీ కూడా ఉంది. ఎలా అంటారా? తిరుమలలో ప్రధాన అర్చకులైన రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, తిరుమలలో కొండపైనే ఇంకొక ఆలయం కూడా ఉంది, ఆ ఆలయానికి స్వరంగ మార్గం కూడా ఉంది, ఆ ఆలయం ఎక్కడుంది అనేది మా పూర్వీకులకు తెలుసు అని చెప్పారు. అది ఇప్పటికీ ఉందని, దానికి దేవాలయంలో ఎక్కడో మార్గం కూడా ఉందని, అంటే దేవాలయం కింది భాగంలో ఉందని అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను నేను. సో తిరుమల కొండ పైన ఈ 3 ఆలయాల్లో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పటికి కూడా ఉన్నారు. ఇక్కడికి వెళ్లడం మన అదృష్టం. సో ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరితో తగాదాలు పెట్టుకోకుండా మంచిగా దర్శనం చేసుకోండి. ఏమో ఎవరికి తెలుసు అక్కడ వెంకటేశ్వర స్వామి ఎవరి అవతారంలో తిరుగుతున్నారో. అందుకోసమే ఎవరిని ఏమీ అనకుండా ఉండండి. ఆయన కొండపైన తిరుగుతూ మన పక్కన ఉండే అవకాశం కూడా ఉంది కదా. ఇంకా ఇప్పుడు కొండపై ఉన్న కొన్ని మిస్టరీస్ చెప్తాను చూడండి. అయితే 1979లో తిరుమలలో చాలా కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కేవలం కొన్ని రోజులు సరిపడా నీళ్లు మాత్రమే కొండపై ఉన్నాయి. ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులను తిరుమల కొండపై
పైకి రాకుండా ఆపేసే సిచ్యువేషన్ వచ్చింది. అయితే అప్పుడు తిరుమల యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసేది పీవీఆర్కే ప్రసాద్ గారు. ఈ సిచ్యువేషన్ ని ఎలా ట్యాకిల్ చేయాలో ఆయనకు అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఈ కరువుకి శాస్త్రాల్లో ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా అని ఆలోచించాడు. సో అందుకోసమే తిరుమలలో ఉన్న పెద్ద వేద పండితులు అయిన ఉప్పలూరి గణపతి శాస్త్రిని కలిశారు. ఆయనకి తిరుమలలో ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు. అదే వరాహ యాగం. ఈ వరాహ యాగం ఇప్పుడే కాదు, ముందు శతాబ్దాల్లో కూడా తిరుమలపై నీళ్లు లేనప్పుడు జరిపారు. అయితే ఇప్పటికే అన్ని ట్రై చేసిన పీవీఆర్కే గారు ఈ యాగాన్ని చేయడానికి ఏర్పాటు చేశారు. అయితే యాగం జరగాల్సిన రోజే ఏదో ఒక అడ్డంకి వల్ల ఆ యాగం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఏర్పాటు చేశారు. మళ్ళీ అప్పుడు కూడా ఆ యాగం ఆగిపోయింది. అప్పుడు ఒక ఆఫీసర్ పీవీఆర్కే గారి దగ్గరికి వచ్చి మనకి 7 రోజులకు సరిపడే వాటర్ మాత్రమే ఉన్నాయని చెప్తారు. దాంతో పీవీఆర్కే గారు వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి దేవుని ముందే కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. అయితే ఆ రోజు రాత్రి అవ్వటం వల్ల వెంకటేశ్వర స్వామి ఆలయం తలుపులు మూశారు. కానీ ఆ రోజు తిరుమల అంతా గంట కొట్టిన సౌండ్ వినిపించింది. అందరికీ ఈ సౌండ్ వినిపించడం ద్వారా ఆ రాత్రి అందరూ గుడి దగ్గరికి వచ్చేశారు. కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి గుడి తెరవకూడదు. ఇక ఆ రాత్రి అంతా అందరూ అక్కడే ఉండి తెల్లారెప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక పొద్దునయ్యేసరికి డోర్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరూ లేరు. మరి అసలు ఆ గంట ఎవరు కొట్టారు? గాలికి ఊగింది అనుకుంటే అలా ఎన్నోసార్లు ఊగాలి కదా. ఇక ఈసారి మళ్ళీ వారణ యాగానికి అందరూ రెడీ అయ్యారు. అండ్ ఈసారి వారణ యాగం మొత్తం కంప్లీట్ అయింది. కానీ బయట మాత్రం చాలా ఎండగా ఉంది. ఇప్పటికి కూడా పీవీఆర్కే గారు చాలా డల్ గా ఉన్నారు. అయితే యాగం ముగిసిన తర్వాత ఉత్సవమూర్తుల్ని కొంత దూరంలో ఉన్న కోనేరులో స్నానం చేపించి మళ్ళీ అదే ప్లేస్ లో పెట్టాలి. అలా ఉత్సవమూర్తులకు స్నానం చేపించి మళ్ళీ గుడివైపుకి నడుస్తూ ఉండగానే తిరుమల అంతా నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఆ రోజు మొదలైన కుంభవృష్టి వర్షం మళ్ళీ తర్వాత రోజు మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దీనివల్ల కొండపై ఉన్న చెక్ డ్యామ్స్, తీర్థాలు ఇలా అన్ని నిండాయి. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం. ఇప్పుడు సెకండ్ మిస్టరీ, కాయా రసాయన తీర్థం. దీని గురించి వరాహ పురాణంలో చెప్పబడింది. ఈ తీర్థం ఎక్కడుందో ఎవరికి తెలీదు, కానీ ఖచ్చితంగా కొండపైనే ఉంది. అయితే ఈ తీర్థం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో ఉన్న నీళ్లతో గనక స్నానం చేస్తే మన లోపల ఉన్న అన్ని రోగాలు పోతాయి, మళ్ళీ యవ్వనంలోకి వచ్చేస్తాము. మరి ఇప్పుడు ఈ తీర్థాన్ని ఎలా గుర్తించాలి అని అంటే ఒక ఎండిపోయిన ఆకుని గనక తీసుకొని ఆ తీర్థంలో గనక ముంచితే ఆ ఆకు మళ్ళా గ్రీన్ కలర్ లోకి మారుతుంది. కానీ ఈ కలియుగంలో ఇప్పుడు ఈ తీర్థం ఎక్కడుందో తెలిస్తే అసలేం జరుగుతుందో గెస్ట్ చేసి మీరే కింద కామెంట్ చేయండి. మూడవది తామరపత్రం. వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి 100 అడుగుల స్థలం ఇచ్చారు అని చెప్పాను కదా. ఆ స్థలానికి సంబంధించిన అగ్రిమెంట్ పత్రమే ఈ తామరపత్రం. ఈ పత్రం ఎక్కడుందో చెప్తాను అని చెప్పాను కదా. అది ఎక్కడుందంటే తిరుమలలోనే ఒక మ్యూజియం ఉంటుంది కదా. ఆ మ్యూజియం లో ఈ పత్రం ఉంటుంది. ఈ పత్రం పైన రాసి ఉన్నది ఇప్పటి వరకు ఎవరూ డీకోడ్ చేయలేకపోయారు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ పత్రాన్ని కూడా దర్శించుకోండి. నాలుగవది, వెంకటేశ్వర స్వామి విగ్రహం కింద నది ఉందా? అయితే ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితుల వారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. అప్పట్లో వర్షం పడుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల నుండి నీళ్లు వచ్చేవంట. అయితే గుడి రిపేర్ చేసినప్పుడు పాదాల దగ్గర ఫ్లోరింగ్ చేశారు. అయినా సరే ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర గనక చెవులు పెడితే ఆ నది ప్రవాహం యొక్క శబ్దం ఇప్పటికీ వినిపిస్తుందంట. స్వామివారి యొక్క గర్భాలయంలో వర్షాకాలంలో పాదాల దగ్గర నుంచి నీళ్లు పైకి పొంగి వచ్చేది. వెదురు చేటలతో నీళ్లు తీసి బయట పోసేవాళ్ళం. స్వామివారి పాదాలపైన చెవి పెట్టి వింటే లోపల నీళ్లు పారే శబ్దం వినిపిస్తుంది. సో దీన్ని బట్టి ఈ మూర్తి కిందే ఇంకొక లోకం కూడా ఉంటుంది అనేది కొంతవరకు అర్థమవుతుంది కదా. సో ఇదే అండి ఎన్నో మహత్యాలు కలిగిన మన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి చరిత్ర.